నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక మున్సిపాలిటీ ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలో 13 స్థానాలు గెలుచుకొని మనం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక మున్సిపాలిటీని కైవసం చేసుకున్న తర్వాత అనేక కుట్రలు, కుతంత్రాలు, ప్రలోభాలు, అనేక గొడవలు, అనేక కేసులు చేసి మనం ఏ రకంగా ఆపాలని చెప్పేసి అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రయత్నించినటువంటి విషయం మనందరూ కూడా తెలిసిందే. ఆ ప్రయత్నం తర్వాత సుమారుగా 51 రోజులు 52 రోజులు మన కౌన్సిలర్లు అంతా కూడా మన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, మన జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో బంటిబాబు గారితో కలిసి 52 రోజుల పాటు ఒక దీక్ష చేసినట్టుగా చేసి మనం ఈ ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీని కైవసం చేసుకున్నటువంటి విషయం మన అందరూ కూడా తెలిసిందే. ఒక అధికార పార్టీ ఉండి కేవలం 8 సీట్లు మాత్రమే గెలిచి ఈ మున్సిపాలిటీలో సుమారుగా 2 నెలల పాటు కాలుకు బల్బం కట్టుకొని తిరిగి 2 నెలల పాటు ఏ మండలానికి పోకుండా, 2 నెలల పాటు ఏ మున్సిపాలిటీకి పోకుండా, 2 నెలల పాటు వేరే గ్రామానికి పోకుండా మొత్తంగా ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీనే కాలుకు బల్బం కట్టుకునే ఎమ్మెల్యే తిరిగి కూడా ఇలా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించలేకపోయాడు. ఈయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2 ఏళ్ల నుంచి కూడా రంగారెడ్డి జిల్లాలో గెలుచుకోండి, నేను ఒక్కనే నాకు మంత్రి పదవి కావాలి, నాకు మంత్రి పదవి కావాలని 2.5 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసుకుంటూ తిరిగాడు. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈయన చరిత్ర అంతా కూడా, రికార్డులు అంతా కూడా తెప్పించుకొని, ఈయనకు సంబంధించినటువంటి చరిత్రను అంతా కూడా తెప్పించుకొని ఈయనను కనుక మంత్రి చేసిమా రంగారెడ్డి జిల్లాకు 10 టోల్ గేట్లు పెడతాడు, 10 దగ్గరలో దుకాణాలు తెచ్చి ఈ రంగారెడ్డి జిల్లాను సర్వనాశనం చేస్తాడనే ఉద్దేశంతో మంత్రి పదవి ఇవ్వనటువంటి విషయం మనందరూ కూడా తెలిసిందే. అటు మంత్రి పదవి రానటువంటి ఫ్రస్ట్రేషన్, ఈడ ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలో ఓడిపోయినటువంటి ఫ్రస్ట్రేషన్, 75 సర్పంచ్ స్థానాలకు కానీ కేవలం 30 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే 45 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఆ ఫ్రస్ట్రేషన్, ఇక్కడ జనాలలో ఎన్నో అబద్ధాలు చెప్పిండు, నేను ఇన్ని కోట్లు తెచ్చిన, అన్ని కోట్లు తెచ్చిన, ఇది చేసిన, అది చేసిన, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి కంటే నేను గొప్ప చేసిన అని చెప్పిండు. జనాలంతా కూడా అబద్ధాలను నమ్మలే. ఆ ఫ్రస్ట్రేషన్, ఈ అన్ని ఫ్రస్ట్రేషన్ల మధ్యన మొన్న కేటీఆర్ గారు వచ్చిపోయిన తర్వాత, ఇక్కడ మున్సిపాలిటీని గెలిచినటువంటి విజయార్థం జరిగిన తర్వాత, కేటీఆర్ గారు వచ్చిపోయిన తర్వాత ఆ సందర్భాన్ని బేస్ చేసుకొని గాంధీ భవన్ లో కూర్చొని మాట్లాడాడు. ఆయనగా గాంధీ భవన్ లో కూర్చొని ఏం మాట్లాడాడు, ఎందుకు ఓడిపోయిన మాట్లాడాలి, ఎందుకు ఏమి ఇబ్బంది జరిగింది అనేటటువంటిది మాట్లాడాలి, ప్రజలు ఎందుకు తిరస్కరించారు, ప్రజలు ఎందుకు తనకు వ్యతిరేకంగా దాని మీద విశ్లేషణ చేసుకోవాలి. అది చేసుకోకుండా కేటీఆర్ గారి మీద నోటుకొచ్చినట్టు మాట్లాడి, కేసీఆర్ గారి మీద నోటుకొచ్చినట్టు మాట్లాడి, మన ప్రియతమ నాయకుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి మీద కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడినటువంటి విషయం మనందరం తెలిసిందే. మాట్లాడుతూ ఏమన్నాడు, కిషన్ రెడ్డి గారి మీద గతంలో 20 రకాల ఆరోపణలు చేశారు ఆయన. ఎంతసేపటికి ఏమన్నా అంటే తట్టికాన్ అనేది, కరీముల్లా ఖాన్ అనేది, బస్ డిపో అనేది, ఇంకేదో అనేది. ఇవన్నీ జరిగింది కూడా గతంలో 2007 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నింటి కూడా కిషన్ రెడ్డి గారికి ఆపాదించేటటువంటి ప్రయత్నం చేస్తే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈయన మల్రెడ్డి రంగారెడ్డి అధికార పార్టీ నాయకుడిగా, మాజీ ఎమ్మెల్యేగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి మీద రాజశేఖర రెడ్డి గారు ఫిర్యాదు చేసిండు. కిషన్ రెడ్డి గారు అంతేదో తప్పులు చేస్తున్నాడని ఫిర్యాదు చేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండి ఈ రోజు సీఎంపీసీలో ఉన్నటువంటి ముఖ్య కార్యదర్శి శేషాద్రి గారు, ఆయన మన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఉండే, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శేషాద్రి గారితో ప్రత్యేకంగా విచారణ చేయించి, ఎందుకంటే వాళ్ళ అధికార పార్టీ వాళ్ళు, వాళ్ళ పార్టీ లీడర్ మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేసిండని చెప్పి శేషాద్రి గారితో రాజశేఖర రెడ్డి గారు విచారణ చేయించి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి మీద ఏమేమి సంఘటనలు అని చెప్తున్నాడో, తట్టికాన్ కావచ్చు, కరీముల్లా ఖాన్ కావచ్చు, బస్ డిపో కావచ్చు, ఇంకేదో చెప్తే అవన్నింటి మీద కూడా శేషాద్రి గారితో విచారణ చేపించి శేషాద్రి గారి విచారణ నివేదిక స్పష్టంగా ఇచ్చుడు. ఇవన్నీ కూడా కిషన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేనటువంటి విషయాలు, కిషన్ రెడ్డి గారికి సంబంధం లేనటువంటి విషయాలు. ఎవరో కరీముల్లా ఖాన్ అంటారా, వాళ్ళ భూములకు సంబంధించినటువంటి నిజాం నవాబులకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా కొట్లాడుకుంటున్నటువంటి విషయాలు, ప్రభుత్వానికి వాళ్ళకి మధ్య ఉన్నటువంటి దాంట్లో వాళ్ళ వైపు నిజం ఉంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంది, కానీ దీంట్లో కిషన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి శేషాద్రి గారు ఇచ్చినటువంటి విచారణ నివేదిక ఆధారంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వాస్తవాలను గ్రహించి ఇదే మల్రెడ్డి రంగారెడ్డిని పిలిపించి, ఏమయ్యా నీకు ఒక బుద్ధి లేదా, ఒక విచారణ గురించి నువ్వు అడిగేటప్పుడు దాంట్లో నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకోకుండానే నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడతావా, ఒక ఎమ్మెల్యే మీద మాట్లాడేటప్పుడు ఎంతమంది ఆలోచన చేసుకోవాల్సినటువంటి బాధ్యత నీకు లేదా అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో ఈ నాయకుడికి చివాకి పడ్డటువంటి పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ కూడా బుద్ధి మారలే, ఎందుకంటే కుక్క వంక తోకరనే ఎప్పుడు వంకనే ఉంటది, బుద్ధి మారలే. ఎంతసేపటికి అవే మాటలు
పంది బుడదల వంటి పొరలాడినాడు పొరలాడుకుంటా ఆ బురదను మొత్తం తీసుకొని వచ్చి సమాజానికి అందించేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుందో అటువంటి ప్రయత్నాలే మల్రెడ్డి రంగారెడ్డి గారు చాలా రోజులు నుంచి చేస్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా స్పష్టంగా గమనించాలి. దీన్ని సాధకంగా మాట్లాడతాడు, 6 నెలలు ఇంట్లో పండుకుంటాడు, బయటికి రాగానే ఏదన్నా ఒకటి కిషన్ రెడ్డి గారి మీద మాట్లాడిపోతాడు. పెళ్లికి వచ్చిందా తెలియదు, పేరెంటానికి వచ్చిందా తెలియదు, సాగుకు వచ్చిందా తెలియదు, పత్తినానికి వచ్చిందా తెలియదు, దేనికి వచ్చిందనేటటువంటి విషయం మర్చిపోయి బయటికి వెళ్తే తరపే కిషన్ రెడ్డి గారి మీద మురగాలి, పోయి మళ్ళీ 6 నెలలు ఇంట్లో పండుకోవాలి. ఎమ్మెల్యేగా 3 సార్లు ఓడిపోయినప్పుడు ఆయన చేసినటువంటి పని ఇది, ఆయన చేసినటువంటి పని. ఇక ప్రజలంతా కూడా ఏం చేసిండ్రు, ఈయన 3 సార్లు ఓడిపోయిండు, పాపం ఏమో అయిపోయిండు, ఇంత రేవంత్ రెడ్డి గాయలు వచ్చింది, ఇంత కాంగ్రెస్ గాయలు వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ హామీ లేదో చెప్తున్నారు. ఇవన్నింటికి మోసపోయి చాలా తప్పి కన్నెలొట్టు పోయినట్టు 4వ సారి 3 సార్లు ఎమ్మెల్యే గారు మనకి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి 4వ సారికి ఏదైనా సానుభూతితోటో లేకపోతే వచ్చినటువంటి గాలితోటో 4వ సారి గెలిచినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఈసారి గెలిచినప్పటి నుంచి కూడా ఆయన పరిస్థితి ఎట్లుందో మనం అందరం కూడా ఆలోచన చేస్తున్నాం. కిషన్ రెడ్డి గారు ఓటమిని హుందాగా అంగీకరించుండు. సరే, ప్రజలు ఎందుకో 3 సార్లు నేను గెలిచిందనో లేకపోతే 3 సార్లు అవసరం ఓడిపోయాడని సానుభూతో లేకపోతే కాంగ్రెస్ ఎక్కువ హామీలు ఇచ్చిందనేటటువంటి ఆలోచనలో ఏదో ఒక రకంగా ఆయనకు అధికారం ఇచ్చిండ్రు, ఎమ్మెల్యేగా గెలిపించింది. కాబట్టి మనం కూడా ప్రజల తీర్పును శిరస వహించాలి, హుందాగా వ్యవహరించాలి. 2 సంవత్సరాలు టైం ఇద్ద వాళ్ళ పనితీరు ఎట్టుంటది, మనం చేసిన అభివృద్ధి కంటే గొప్పగా చేస్తారా, ప్రజల యొక్క మరణ పొందుతారా, ఏం చేస్తారు చూద్దాం. ఏమాత్రం తొందరపడకండి రాజకీయాల్లో, మనం 2 సంవత్సరాలు ఓపికగా ఉందామని చెప్పేసి కిషన్ రెడ్డి గారు మన క్యాలెండర్ అందరూ కూడా చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. 2 సంవత్సరాలు పోయింది, 2.5 సంవత్సరాలు అయింది. కిషన్ రెడ్డి గారు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో 33 డబల్ రోడ్లు వేసి ఉంటే ఈయన కనీసం ఒక్క డబల్ రోడ్ అని వేసి మాట్లాడాలి. కిషన్ రెడ్డి గారు 17 సబ్ స్టేషన్లు పెట్టుంటే ఈయన కొత్తగా ఒక్క సబ్ స్టేషన్ పెట్టి మాట్లాడాలి. కిషన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో అనేక గురుకుల విద్యాలయాలు తీసుకొస్తే ఈయన కొత్తగా ఒక్కటన్నా తీసుకొని వచ్చి మాట్లాడాలి. కిషన్ రెడ్డి గారు ఓపెన్ చేసినటువంటి, కిషన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఎంఆర్ ఆఫీస్ ఓపెనింగ్ చేసి కిషన్ రెడ్డి గారి మీద మాట్లాడతాడు. కిషన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రోడ్లను ఓపెనింగ్ చేసి కిషన్ రెడ్డి గారి మీద మాట్లాడతాడు. ఈ రకంగా ₹1 నిధులు కూడా తీసుకురాలి. కానీ కిషన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి నిధులతోటి తప్పుడుగా అప్రచారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అనేక సందర్భాల్లో చెప్పిండు, నేను 400 కోట్లు తెచ్చిన, 500 కోట్లు తెచ్చిన. ఎన్నోసార్లు చెప్తే మేము అడిగినాం, అయ్యా 500 కోట్లు కాదు, 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి ప్రొసీడింగ్ చూపిస్తే నీకు ప్రజలను మేము కూడా మీ చేస్తున్నటువంటి పనులను మేము కూడా గౌరవిస్తామని చెప్తే ఒక్క పని కూడా చెప్పినటువంటి పాపానవాడు. ఇబ్రాహీంపట్నం గవర్నమెంట్ దవాఖాన కొరకు కిషన్ రెడ్డి సార్ ఆ రోజు హరీష్ రావు గారిని పట్టుకొని వచ్చి, ఆరోగ్య శాఖ మంత్రి కూడా హరీష్ రావు గారిని తీసుకొని వచ్చి ఇబ్రాహీంపట్నం ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రి నుంచి 100 పడకల ఆసుపత్రి చేయడం కొరకు ఆ రోజు 37,50,00,000 రూపాయలు 2003వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేయిస్తే దానికి అదనంగా 4 కోట్ల రూపాయలు రామోజీరావు గారి నుంచి కిషన్ రెడ్డి గారు తీసుకొని వస్తే 2.5 సంవత్సరాల నుంచి ఆ హాస్పిటల్ పనిచేయకుండా ఆపినటువంటి వ్యక్తి మల్రెడ్డి రంగారెడ్డి గారు అనేటటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తా ఉన్నా. మున్సిపల్ ఎలక్షన్ ముందర ఆ హాస్పిటల్ ఓపెన్ చేస్తే జనాలలో నాకు గొప్పతనం వస్తుంది, అప్పటికప్పుడు దాన్ని గులవడిపించి ఇక దాన్ని పెట్టుకుంటా ఇబ్రాహీంపట్నం జనాలందరికీ 100 కోట్లతో గవర్నమెంట్ దవాఖాన కడుతున్నారనేటటువంటి మాట చెప్తున్నాడు. మేము అడుగుతున్నాం, కిషన్ రెడ్డి గారు 2023వ సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఉన్నారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు. ఆ రోజు తీసుకొని వచ్చినటువంటి జీవో ఏదైతున్నదో 2023లో 510వ నెంబర్ జీవో ఏదైతుందో దాని ప్రకారం వచ్చినటువంటి 37.5 కోట్ల రూపాయలు తప్పిస్తే నువ్వు తీసుకొచ్చినటువంటి 100 కోట్ల రూపాయల ప్రొసీడింగ్ ఏది ఉందో నీకు దమ్ము ధైర్యం ఉంటే చూపించమని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. 100 కోట్ల రూపాయలతో హాస్పిటల్ కడుతున్నాడు, ఎందుకు జనాల మధ్య పెడుతున్నాం? అంబేద్కర్ చౌరస్తా నుంచి ఇబ్రాహీంపట్నం అంబేద్కర్ చౌరస్తా నుంచి ఆక్టోబర్ దాకా నాయనపల్లి రోడ్డుకు కిషన్ రెడ్డి గారు హెచ్ఆర్డీసీఎల్ కింద కేటీఆర్ గారిని పట్టుకొని వచ్చి 60 కోట్ల రూపాయలు ఆ రోడ్డు 100 ఫీట్ల రోడ్డు విస్తరించడానికి, మధ్య నుంచి సెంట్రల్ లైటింగ్ పెట్టించడం కొరకు